నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. తాజాగా కోడికత్తి ఘటన మనందరికీ తెలుసు. 5 ఏళ్ల క్రితం ఎన్నికలకు ముందు ఏదైతే జరిగిందో అందులో ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి కోడికత్తి సీను, అలాగే ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి బయటికి రాకుండా వేధిస్తున్నాడని మనోవేదనతో ఇప్పుడు నిరాహార దీక్షకు దిగుతున్నట్టుగైతే ఒక ప్రకటన చేశారు. అసలు కోడికత్తి దాడి విషయంలో కోడికత్తి సీను 5 ఏళ్లుగా జైల్లో ఉండటం సమంజసమేనంటారా? ఖచ్చితంగా ఇది దేశ చరిత్రలోనే మానవ హక్కుల్ని కాలరాసిన ఒక పెద్ద సంఘటనలో ఇది కూడా ఒకటి చరిత్రలో నిలిచిపోద్దండి. అందులో ఒక దళిత యువకుడు కారణం లేకుండా నిజంగా హత్య చేశారు అనుకుందామండి. హత్య చేస్తే కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ హత్య చేసి ఇంటికి తీసుకెళ్ళి డోర్ డెలివరీ ఇచ్చాడు అనంతబాబు. అది కూడా ఆ ప్రాంతంలోనే. ఆయన బెయిల్ మీద వచ్చాడు కదండి అనంతబాబు. ఇప్పుడు ఇతను ఇక్కడ మర్డర్ కూడా చేయలేదు కదా, చిన్న కత్తి గాయం చేశాడు అనుకుందాం. ఇంత కత్తి గాయానికి అసలు 5 సంవత్సరాల పాటు బెయిల్ లేకుండా ఒక అండర్ ట్రయల్గా జైల్లోనే 5 ఏళ్ళు ఉండటం అనేది అది అతని విషయంలోనే జరిగిందండి. ఒక దళిత యువకుడు కాబట్టి, యువతలో ఉన్నదేమో ముఖ్యమంత్రి కాబట్టి ఇది దాడి జరిగిన వ్యక్తి, ఇది సాధ్యమైంది. తర్వాత ఇంకోటి అండి, అతను 5 ఏళ్ల నుంచి ఆ జైల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు పడ్డ వెదగని, వాళ్ళు తిరిగిన ప్రదేశాలు కానీ తెలిస్తే కనీసం 20-30 సార్లు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి గేట్ల దగ్గర పడిగాపులు కాశారండి. ఏదన్నా వేడుకుని ఆయన ఇలా కారు వెళ్తున్నప్పుడో వస్తున్నప్పుడో చూస్తే ఆగి ఆయన కాళ్ళు పట్టుకుని అడుగుదాము, వేడుకుందాము. ఆయన కనుక వచ్చి కోర్టులో అట్ట ముఖం చూపించేస్తే పోనీ ఇతనేనంటే శిక్ష పడినా పర్వాలేదు, లేదు బెయిల్ అయినా వస్తుంది. కానీ 5 ఏళ్లకి కూడా ఆయన అప్పుడు విజయవాడలోనే కదండి ఆయన ఉండేది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆయన అనేక కేసులు ప్రతి ఫ్రైడే కొన్నాళ్ళు ముందు వచ్చాడండి. కొన్నాళ్ళు నాంపల్లి క్రిమినల్ కోర్టులకి ఆయన ఫస్ట్లో వచ్చాడు. ఒకసారి వచ్చినట్టు, ఒకసారి కాదు 3-4 సార్లు వచ్చాడు. తర్వాత ఎగ్జామ్షన్ తీసుకున్నాడు. తర్వాత ఇప్పుడు 3700 సార్లు 8 సార్లు వాయిదా పడిందండి ఆ కేసు. ఇప్పుడుకి ఆయన ఎప్పుడు అటెండ్ అవ్వాల. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఆయన అవినాష్ గారు కూడా సుప్రీంకోర్టులో 12-20 వాయిదాలకి వివేకానంద మర్డర్ కేసులో అప్పీల్ అవ్వట్లేదు. ఆయన మర్డర్ కేసులో బెయిల్ మీద ఉన్నాడు. అసలు ఆయన ఒక్కరోజు కూడా జైల్లో లేడు. అక్యూజ్డ్ ఉన్న వ్యక్తి ఒక్కరోజు కూడా సుప్రీంకోర్టులో వాయిదాలకు వెళ్ళటం కూడా ఆయన కష్టంగా ఉండి వెళ్ళకపోతే ఇవాళ అల్టిమేటం ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. ఇతను ఒక చిన్న కేసులో ఉండి ఇవాళ 5 ఏళ్ల నుంచి కూడా దాదాపు అక్కడే ఉన్నాడు కదండి. ఈ దళిత జేఏసీ లీడర్స్ని కూడా వీళ్ళు దళితులు అన్ని ప్రాంతాల్లో కూడా బాగా వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తున్నారండి. మీరు ఏం దళిత నాయకులు, మీరు ఒక దళిత యువకుడు, అతనికి ఏమీ కూడా సపోర్ట్ లేదు ఎక్కడా కూడాను. అతను చేసిన నేరం ఎంత, ఆయన్ని మరి బెయిల్ మీద కూడా పెట్టకుండా ముఖ్యమంత్రి గారికి మీకు ఇంత ఇది ఉందని చెబుతున్నారు కదా సనువు, మీరు ఒక ప్రతినిధి బృందంగా వెళ్ళి ఆయన్ని కోర్టుకు వచ్చి కనుక అప్పీర్ అయితే ఈయన్ని వదులుతారు కదా అని. అసలు జేఏసీ వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదండి. ఆయన ఇందులో ఇప్పుడు ఎప్పుడైతే బెయిల్కి ఇక దగ్గరికి వస్తున్నాడో, బయటకు వస్తాడో అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో కొత్త ఎత్తుగడేశాడు. అసలు ఇందులో పెద్ద కుంభకోణం ఉంది, దీని మీద ఎన్ఐఏ వాళ్ళతో విచారించమని. అది కూడా పని ఎన్ఐకి కూడా రిఫర్ చేశారండి. ఇప్పుడు హైకోర్టులో ఒక వ్యాజ్యం వేస్తున్నాడు, ఇతన్ని వదలొద్దు, దీని మీద వెనకాల ఉన్న కుంభకోణాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తేల్చమని. అది హైకోర్టులో పక్కన పెట్టినాయి. ఇప్పుడు అది తేలేరాక కూడా నిజంగా కనుక ఇతను కనుక రిలీజ్ అవ్వకపోతే ఇంకా ఎన్నాళ్ళు పడుతుందో కూడా చెప్పలేము. ఇప్పుడు ఆయన రిలీజ్ అవబోయే టైంలో మళ్ళీ కాలు అడ్డం పెట్టాడు. ఇప్పుడు ఈ శ్రీను అన్న ఏం చెబుతున్నాడంటే తల్లి కానీ అసలు అందులో మా వాడు చేసిన తప్పు ఏమీ లేదు. ఇప్పుడు కత్తి 2 సార్లు స్టెరిలైజ్ హత్య చేయాలనుకున్నాడు, స్టెరిలైజ్ చేస్తాడండి ఎవడన్నా కత్తిని. దీని వెనకాల ఎవరో వ్యక్తులుండి ఆయన శ్రేయోభిలాషులు కాబట్టే కదా స్టెరిలైజ్ చేసిన కత్తితో దాడి చేయించింది. ఎందుకు ఎలక్షన్ ముందు సానుభూతి వస్తుంది కాబట్టి. అతనే కనుక నిజంగా పొడవాలనుకున్న వ్యక్తి అయితే దీని వెనకాల ఎవరు లేకపోతే హత్య చేసేవాడికి స్టెరిలైజ్ చేయాల్సిన అవసరం ఏముందండి? అవసరమైతే విషయం రాస్తాడు అంతే కదా. కాబట్టి అక్కడే మనకు తెలిసిపోతుందిగా ఇతను స్టెరిలైజ్ చేసే అంత నాలెడ్జ్ అతనికి ఎందుకు ఉంటుంది అంతకుడే అయితే. అట్లా కాదు, దీని వెనకాల ఆ విజయనగరం ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ నాయకుడికి చెందిన బంధువులు వెనకాలండి ఇది ఒక డ్రామాగా నడిపించారు. ఆ స్టెరిలైజ్ చేయటం, ఇతన్ని ఎంగేజ్ చేయటం, ఇవన్నీ ఇతను భయపడుతున్నాడు, వాళ్ళకి అసలు విషయాలు చెప్పలేకపోతున్నాడు అనేది కూడా వాళ్ళ సొంత ఫ్యామిలీ వాళ్ళు చెబుతున్నారు. అసలు ఎవరో పొడిచి కూడా ఇతను జేబులో వేసేసారని
ఆ కత్తిని స్టెరిలైజ్ చేసిన కత్తిని. అయితే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక వాళ్ళకి అర్థమైందండి, ఈ ముఖ్యమంత్రి గారు ఇతన్ని బయటికి రానివ్వడు, ఒకవేళ వస్తే కూడా బయట బతకనివ్వరు, ఎందుకంటే అతను వస్తే కనుక అసలు వాస్తవాలు బయటకు వస్తాయని. ఇప్పుడు ఇవాళ ఆయన ఏం చెబుతున్నాడు, ఈ కోడికత్తి వెనకాల కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు వాళ్ళు వీళ్ళు చాలామంది పేర్లు చెబుతున్నాడు. ఇప్పుడు రేపు అతను వచ్చిన తర్వాత అసలు జరిగిన వాస్తవాలు భిన్నమైనవి కనుక చెబితే ఫేస్ ఏముంటుందండి? అందువల్ల ఆ మనిషిని బయటికి రానివ్వట్లేదు. తల్లి ఏముంటుందంటే ఒకవేళ బయటికి వచ్చినా కూడా లోనున్న మా అబ్బాయి బతుకుతాడన్న ఆశ నాకు లేదని చెబుతుంది. ఆమె చెప్పేదాంట్లో కొంత వాస్తవం కూడా ఉంది. ఇంతకన్నా కూడా గట్టికుడైన ముద్దుసీన్ని జైల్లోనే చంపారు. పరిటాల రవి కేసులో అతను ప్రథమ ముద్దాయి. అసలు జైల్లో ఒక ముద్దాయికి ఎంత ప్రొటెక్షన్ అంటే ఎవరికైనా ఉంటుంది. జైలర్లో ప్రతి జైల్లోనూ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అట్లాంటిది ఆ జైల్లో ఆ విధంగా దారుణంగా చంపారంటే వీళ్ళ పరిస్థితి నిజంగా వాళ్ళు మీడియా ముందు కూడా వచ్చి నేను చెప్పారండి. విజయవాడలో కూడా తల్లి అన్న నిరాహార దీక్ష చేస్తామని చెప్పారు. దానికి జేఏసీ లీడరు, అమరావతి జేఏసీ లీడర్ బాలకోటయ్య గారు నా మద్దతు, నేను కూడా కూర్చుంటున్నా అన్నాడు. ఆయన అనేక సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి అలిసిపోయాడు. ఈ ముద్దుసీన్ గురించి ఒక దళిత వర్గానికి చెందిన యువకుడిని ఈ రకంగా వేధించి మీరు ఏం చేయదలుచుకున్నారని. తల్లిదండ్రుల పరిస్థితి, అమ్మాయి తల్లి అయితే ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయిందండి. వాళ్ళు కూలి చేసుకుని బతికేవాళ్ళండి. 5 ఏళ్ల నుంచి అతను ఆ జైల్లో ఉంటే ఆ కుటుంబానికి ఆదాయం మాత్రం ఏమొస్తుంది, దానితోటి ఖర్చులు. ఈ కోర్టుల చుట్టూ తిరక్కైతే తప్పట్లేదు. ఇవాళ వస్తాడో మా అబ్బాయి రేపు వస్తాడా అని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన రోజు ఎంత నిరుపేదైనా కూడా నడిచెళ్ళన్నా కోర్టు ముందు నుంచి ఉంటాడు కదండి, ఏరోప్లేన్లో వెళ్ళపోయినా. ఇప్పుడు వాళ్ళ అదృష్టం ఏంటంటే ఒక లాయర్, ఫ్రీగా చేసే లాయర్ దొరికాడు. లేకపోతే వాళ్ళు వేలు లక్షలు పెట్టి లాయర్ని పెట్టుకోగలుగుతారా? అందులో యువతలంతా ముఖ్యమంత్రి గారు. ఈ పరిస్థితిలో ఒక పక్క నేనేం చెబుతున్నాడు ముఖ్యమంత్రి గారు, నా దళితులు, నా బీసీలు, నా గిరిజనులు అని చెబుతున్నాడు, నా మైనార్టీలని. ఇతను శ్రీనివాసు హరిజనుడు కాదండి, దళితుడే కదా అతను కూడా. మరి ఎందుకు అతని మీద నీకు అంత కక్ష? ఇప్పుడు అతను స్టెరిలైజ్ చేసిన కత్తితో నిన్నెందుకు పొడుస్తాడు? పొడవలు తలుచుకుంటే మీరు అన్నట్టు విషయమే రాసి పొడవాలి కదా. కాబట్టి దీని వెనకాల ఎవరో ఉందని ఎవరికైనా అర్థమవుతుంది కదా. అతనికి ఏమి ఇంటెన్షన్, వాళ్ళిద్దరికీ ఏం తగాదా ఉందా? ఇంకా పైగా ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకునే నేను చేశాను కూడా అతను చెబుతున్నాడు. ఇప్పుడు కూడా ఆ బుక్లో కూడా రాశాడు అంటున్నారు. బుక్ ఉందో లేదో మనం ఇప్పుడు చెప్పలేంలేండి. అతను రాసినవి ఏముంటాయి తీసి అవతల పారేస్తారు ఇప్పుడు. కాబట్టి ఇది కేవలం ఒక జాతీయ స్థాయిలో కూడా మానవ హక్కుల సంఘాలు తీసుకుని ఫోకస్ చేయాల్సిన సమస్య అండి. నిన్న మొన్న కూడా బాలకోటయ్య గారు ఒకటి చెప్పాడు, మా శక్తి కూడా ఇది సాల్టర్ లేదు, దీనికి సంబంధించి ఇంకా ఎవరన్నా పెద్ద లాయర్లు కూడా మాకు సహాయం చేయాలి, అట్లాగే మానవ హక్కుల సంఘం దృష్టికి, జాతీయ మానవ హక్కుల దృష్టికి తీసుకెళ్ళాలి, అప్పుడే ఏదన్నా ఇది జాతీయ స్థాయిలో ఫోకస్ అయితే అవుతుంది అనుకుంటున్నారు. కానీ అది కూడా కష్టమే అండి. ఇప్పుడు శిరోమండనం కేసు విషయంలో స్వయాన రాష్ట్రపతి గారు రామ్నాథ్ కోవింద్ రాస్తే అసలు చర్య ఏం తీసుకున్నారండి? ఎస్ఐని కానీ సిఐని సస్పెండ్ కూడా చేయాల. అసలు వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి. రాష్ట్రపతి భవన్కి స్పందించిందంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేసి మళ్ళీ ఇన్ఫార్మ్ చేయాలి ఇది రాష్ట్రపతి భవన్కి. మీరు చెప్పిన ఆ కేసులో మేము చర్య తీసుకున్నాము, వాళ్ళ మీద ఫలానా సెక్షన్స్ కింద ఎస్సీ అట్రాసిటీస్ సెక్షన్ ఉంది కదండి, అసలు దాన్ని అమలు చేయకూడని సాటి కూడా చేస్తున్నారు. హరిజనుల మీద, దళితుల మీద కూడా అట్రాసిటీస్ కేసు బుక్ చేశారు అమరావతిలో. అలాంటిది మరి ఆ పోలీస్ అధికారుల మీద చేయాలి కదా, అది కూడా ఏం జరగల. కాబట్టి వీళ్ళు బాలకోటయ్య గారు కానీ వీళ్ళందరూ ఏదో ఆశిస్తున్నారు. కానీ మానవ వనరుల దగ్గరికి వెళ్ళినా ఇంకోసాటికి వెళ్ళినా ఏదో అవుతుందని. యువతల స్వయాన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన దగ్గర అనేక లీగల్ రెమెడీస్ ఉన్నాయి, ఏదో ఒక చివరి నిమిషంలో అడ్డం వేయటానికి. ఇప్పుడు చూడరాదండి, హైకోర్టులో ఇప్పుడు ఆ పెండింగ్ ఉంది ఆయన మీద కేసు, ఇది ఆయన వేసిన పిటిషను. అది ఎప్పుడు టేకప్ చేస్తారో టేకప్ చేసే వరకు ఇతన్ని అక్కడే మళ్ళీ నిర్బంధించే అవకాశం. ఇంకా లోతుగా విచారించాలంట. ఆల్రెడీ పాతాళానికి తవ్వారండి వాళ్ళు. మొత్తం వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హిస్టరీ తీశారు, ఇతని ఫ్రెండ్స్ హిస్టరీ తీశారు, ఇతను గతంలో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్లో ఈయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయో చూశారు. తర్వాత ఈ గత 2-3 నెలలు ముందు నుంచి ఇతను కాల్ డేటా తీశారు, ఎవరితో మాట్లాడాడు, వాళ్ళకి ఏమన్నా క్రిమినల్ రికార్డు ఉందా, కాన్స్పిరసీ ఉందా, ఏదైనా కుట్రకోణం అని అన్నీ చూసిన తర్వాత ఎన్ఐఏ కూడా ఏం చెప్పిందంటే ఇందులో కుట్రకోణం లేదని ఒక రిపోర్టు తనంతా తను బాధ్యత ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఇంకెవరితో చేయించాలండి? సిఐతో చేయించాలా? సిఐతో ఇప్పుడు అమెరికా నుంచి రావాలా? కేజీబీ రష్యా సంస్థ రావాలా? అట్లా ఉంది పరిస్థితి. మర్డర్ కేసుల్లో వాడు ఒక్కరోజు కూడా అరెస్ట్ కాకుండా హాయిగా బాజప్తా ఢిల్లీలో తిరుగుతున్నారు. సుప్రీంకోర్టులో వాయిదాలకు అటెండ్ అవట్లా.
ఇక ఇతనికి ఆ చిన్న కోడికత్తి కేసు విషయంలో ఈ 5 ఏళ్ల నుంచి బెయిల్ దొరకటల్లా. ఇది పరిస్థితి. ఇక దాన్ని బట్టి మనం ఏ వ్యవస్థని అనాలో అనకూడదో ఇక ప్రజల విజ్ఞతకి వదిలిపెడతాం.